హాయ్ ఫ్రెండ్స్, మీ ఊళ్ళో కూడా ఇలాగే ఇప్పుడు వర్షం వస్తుందా? వర్షం వస్తే మీకు ఏమనిపిస్తుందో కొంచెం కామెంట్స్లో చెప్పండి. ఇదైతే మా నరసాపురం వర్షం. నిన్న మొన్నటి వరకు కొంచెం అటు ఇటుగా అనుకున్నా, ఈరోజే తెలిసింది నరసాపురానికి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని. కాకినాడ తీరం తాలూకా సమీపంలో మన కోనసీమ అంబేద్కర్ జిల్లా ఆ ఉత్తరముఖం దగ్గర నుంచి ఈ నరసాపురం వరకు మొత్తం అంతా ఇంపాక్ట్ ఉంటుందని ఇందాక న్యూస్లో గట్టిగా అనుకుంటున్నారు. నరసాపురం టాపిక్ వచ్చింది కాబట్టి నరసాపురం గురించి 4 మాటలు చెప్తున్నాను. నరసాపురం అంటే మాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇది మా సొంత ఊరు. అదొక్కటే కారణం కాదు, మాకు ఇక్కడ సరదాగా టైంపాస్ చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి. అలా వెళ్తే చక్కటి గోదావరి ఉంది, కొంచెం దూరం వెళ్తే పేరుపాలెం బీచ్ ఉంది, ఇంకొంచెం దూరం వెళ్తే అంతర్వేది దేవస్థానం ఉంది, దేశంలోనే ప్రాముఖ్యత పొందిన ఎంబర్మెన్నర్గా కోరుగుడి ఉంది. మన నరసాపురంలో స్టీమర్ రోడ్డు ఉంది. స్టీమర్ రోడ్ అంటే అక్కడ ఇదివరకు బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు నరసాపురాన్ని మెయిన్ అడ్డాగా చేసుకుని రూలింగ్ చేసిన టైంలో స్టీమర్స్ వచ్చి ఆగాయంట. ఇప్పుడు పడవల డ్రైవ్ అనుకుంటున్నాం కదా, ఆ లొకేషన్లో. అంటే అంత గొప్ప చరిత్ర ఉంది మా ఊరికి. ఇప్పుడు నరసాపురం గోదావరిలో అటు ఇటు పంటి మనుషుల్ని అటు ఇటు చేరవేస్తున్నప్పటికీ ఇదివరకు రోజుల్లో అంటే ఒక 20 సంవత్సరాల క్రితం అయితే ఇంచుమించు ఒక 100-150 పడవలు, తెర పడవలు అటు ఇటు జమ్మని వెళ్తూ ఉండేవి. అది చూడడానికే చాలా ఆనందంగా ఉండేది. చించినాడు బ్రిడ్జ్ రానంత వరకు కూడా నరసాపురం అంతర్వేది వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నరసాపురం వచ్చి అంతర్వేది వెళ్ళారు. ఒక 6-7 జట్టీలు అరేంజ్ చేసి మన అంతర్వేది లాంచీల డ్రైవ్ ఎక్కడ అనుకున్నారు, ఇప్పుడు లలితమ్మ గుడి అంటారు, నరసాపురం వాళ్ళందరి దగ్గర ఉంటుంది. ఆ లలితమ్మ గుడి దగ్గర 4-5-6-7 జట్టీలు ఏర్పాటు చేసి లాంచీలు కంటిన్యూస్గా వెళ్తూ ఉండేవి. అందరూ నరసాపురం వచ్చి వెళ్తూ ఉండేవారు. నరసాపురంలో వాళ్ళందరూ ఏమంటే వ్యాలండర్ అని చెప్పి వైస్రాయ్ నేమ్, బ్రిటిష్ వైస్రాయ్ నేమ్. ఆయన ఇక్కడ స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి రూలింగ్ చేశారు.